సో హలో గైస్ అందరికి. ఈరోజు మన యాప్స్ వర్కౌట్లో డే 10. సో డే 10 రోజు నేను వీడియో చేద్దామని ఫిక్స్ అయిపోయినుండే. యాక్చువల్గా డే 7 రోజే చేంజెస్ చేద్దామని చెప్పి లాస్ట్ వీడియోలో చెప్పిన. ఆల్రెడీ 2 days 3 days అయిపోయింది ఆల్మోస్ట్. సో ఈరోజు నేను ఏమేం చేస్తున్నా అని చెప్పి బ్లాగ్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయి స్టార్ట్ చేసిన. సో అప్పుడు వీలు కాలేదు. సో డే 10లో ఏ వర్కౌట్ చేస్తే ఇక్కడ ఉన్న యాప్స్ మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది, లోవర్ యాప్సా, అప్పర్ యాప్సా, మిడిల్ యాప్సా, దేని మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తా. అండ్ దానికి మళ్ళీ ఏమేమి వర్కౌట్ చేస్తే బెస్ట్ అని చెప్పి కూడా చెప్తా. హోమ్ వర్కౌట్లో చేసుకునే వర్కౌట్స్ మాత్రమే చెప్తా. ఏ వర్కౌట్ ఏంది అని చెప్పి నేను ఈ వీడియోలో మీకు చెప్తా. సో వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది ఏ మూమెంట్ ఎట్లుంటుంది, ఏ వర్కౌట్ దేని మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అని చెప్పేసి నేను ఈ వీడియోలో మీకు చూపిస్తా. వీడియో మొత్తం చూడండి. స్టెప్ వచ్చేసి లెగ్ రైజర్స్. లెగ్ రైజర్స్ వల్ల ఉండే బెనిఫిట్స్ ఏంది, వర్కౌట్స్ ఏంది ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ స్టెప్, హ్యాండ్స్ ఇట్లా కిందికి పెట్టుకోవాలి. హిప్ కిందికి పెట్టుకోవాలి హ్యాండ్స్. అప్పుడు లెగ్స్ ఇలా స్ట్రేట్ పెట్టి, హెడ్ స్ట్రేట్ పెట్టి, అప్ డౌన్, అప్ డౌన్, అప్. ఇలా చేయడం వల్ల మన లోవర్ యాప్స్కి మిడిల్ యాప్స్ మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. సెకండ్ వేరియేషన్ వచ్చేసి లెగ్ స్వింగ్స్. ఈ వర్కౌట్లో మనం ఇలా బాడీ కొంచెం అప్ ఉంచి లెగ్ ఇలా స్వింగ్ చేయాలి. దీనివల్ల మన లోవర్ యాప్స్ మిడిల్ యాప్స్ మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఈ వర్కౌట్లో ఏంటంటే కొంతమంది బాడీ వెయిట్ వల్ల బాడీ అప్ రాలేదు. ఏం చేయాలంటే మన బాడీ లెగ్స్ దగ్గర మన వెయిట్ పెట్టుకోవాలి. అప్పుడు మన బాడీ స్వింగ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. నేను చూపిస్తా ఇప్పుడు చూడండి. కొందరు బాడీ ఏమో ఇలా జస్ట్ ఉంటుంది, అప్ ఇట్లా లేవలేదు. ఇట్లా ఏదన్నా సపోర్ట్ తీసుకొని స్వింగ్ అప్, స్వింగ్. దీనివల్ల మీకు సపోర్ట్ దొరుకుతుంది, ప్లస్ మీ యాప్స్ మీద వెయిట్ పడుతుంది. నెక్స్ట్ సేమ్ అదే వేరియేషన్లో స్వింగ్ అప్, అప్, స్వింగ్. లెగ్స్ ఎల్ షేప్లో పెట్టాలి. ఇట్లా ఎల్ షేప్లో పెట్టి హ్యాండ్స్ సైడ్కి పెడితే మనకి స్వింగ్ చేయడానికి ఉంటుంది. ఇట్లా సైడ్కి పెట్టి జస్ట్ ఇట్లా సైడ్ స్వింగ్ చేయాలి. ఇంతే. ఈ సైడ్లో మజిల్ పెరగడానికి, సైడ్ ప్యాక్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ వేరియేషన్, ఒక మీరు రాయి కానీ లేకపోతే ఏదైనా ఒక బాటిల్ తీసుకున్నా సరే, దేనైనా తీసుకొని సేమ్ ఇలా పొజిషన్ తీసుకొని ఫస్ట్ సైడ్స్కి సేమ్ ఇట్లే సేమ్ పైనుండి అప్ టు డౌన్, లెఫ్ట్ టు రైట్ సేమ్ చేస్తూ ఏంటి అంటే జస్ట్ సేమ్ మళ్ళీ సేమ్ పొజిషన్ తీసుకొని ఇలా పడుకొని అప్ టచ్, డౌన్ టచ్, అప్ డౌన్, అప్ టచ్, డౌన్. లెగ్ దాకా స్వింగ్ అవ్వాలి. లెగ్ హ్యాండ్ అనేది లెగ్ దాకా స్వింగ్ అవ్వాలి. మ్యాక్స్ షోల్డర్ లెవెల్, హైట్ షోల్డర్ లెవెల్ తీసుకొని వెయిట్ షోల్డర్ లెవెల్ వెయిట్ తీసుకొని లెగ్స్ సేమ్ షోల్డర్ లెవెల్ పెట్టుకొని స్ట్రేట్ ఉండాలి. వాళ్ళు ఇలా పైనకి ఉండదు, కిందికి ఉండదు. వెయిట్ బాడీ లెవెల్లో పెట్టుకొని మ్యాక్స్ హోల్డ్ చేయాలి. నీ బాడీ ఎంతవరకు సాధ్యమైతే హోల్డ్ చేసి పెట్టుకున్నాను అనుకో, నీ టోటల్ యాప్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఈ సైడ్ ఎఫెక్ట్ మీద వెయిట్ చూపించాలనుకో, సైడ్ ఎఫెక్ట్ మీద ఇక్కడ దానికి వేరియేషన్ చెప్తా, వెయిట్ చేయాలని. సో మనం సేమ్ ఇలానే మనకి పొజిషన్ తీసుకొని ప్లాంక్ హోల్డ్లో సైడ్ ప్లాంక్ ఇది సేమ్ ఇలా పొజిషన్ తీసుకొని ఇట్లా బాడీ స్ట్రేట్ ఉండాలి. ఇట్లా వెనుకోకుండా ఇట్లా ముందుకు
స్ట్రైట్ ఇట్లా పెట్టుకొని డౌన్ టు అప్, డౌన్ నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ సేమ్ మళ్ళీ అంతా సేమ్ పొజిషన్ సేమ్ ఇలా ఉంది. మళ్ళీ డౌన్ టు అప్ సైడ్ పైప్ మీద ఇంత లాస్ట్ వేరియేషన్ వచ్చేసి మళ్ళీ షోల్డర్ హైట్ తీసుకోవాలి. సేమ్ షోల్డర్ హైట్ తీసుకోవాలి. ఈసారి కొంచెం పైన పెట్టండి తప్పలేదు. సేమ్ సేమ్ లెగ్స్ లోపలికి వెళ్ళాలి. లెగ్స్ లోపలికి లెఫ్ట్ రైట్కి లెఫ్ట్కి వెళ్తుంటే మిడిల్లో సైడ్కి ఎస్థెటిక్ కనిపించాలి కదా. సో ఎస్థెటిక్